వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిసా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా పక్షపాతిగా పాలన సాగిస్తున్న సీఎం జగన్. ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడి. మన సంస్కృతి సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దే. కొనియాడిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మోడీ అమిత్ షా జగన్ కలిసికట్టు వ్యూహంతోనే చంద్రబాబు అరెస్ట్. ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. చంద్రబాబుపై కక్ష సాధిస్తున్న జగన్ రెడ్డి సర్కార్. తెలుగు మహిళా కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళా పక్షపాతిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా అన్నారు. బాపట్ల జిల్లా కొండుబట్ల వారి పాలెంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన తల్లి కోరికను తీర్చడానికి దిగ్విజయంగా దేవస్థానాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఉమ్మారెడ్డి వెంకయ్య కోటమ్మల జ్ఞాపకార్థం నిర్మించిన లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కలు నాటి వెంకయ్య కోటమ్మల స్మృతి వనాన్ని ప్రారంభించి స్మృతి వనం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీటీడీ ద్వారా రాష్ట్రంలో 1800 దేవాలయాలను ప్రభుత్వం నిర్మిస్తోందని అన్నారు. దేవస్థానాలను ప్రభుత్వం పరిరక్షిస్తోందని వివరించారు. ముఖ్యంగా పేదరికంతో బాధపడుతున్న అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారి వేతనాలను పెంచిందన్నారు. మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డిఈఓ పివి రామారావు, పర్యాటక శాఖ అధికారి పి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు గుడి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థలో అభివృద్ధి చెందాలి. ఆ ప్రాంతం విద్యా వ్యవస్థలో అభివృద్ధి చెందితే పిల్లలందరూ చక్కగా విజ్ఞానాన్ని సంపాదించుకొని మంచి ఉన్నత స్థాయికి చేరతారు. ఆహ్వానిస్తున్నాం డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు. ఇక్కడ నిరూపితమైంది. ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది కళను ప్రదర్శించాలని, అది అర్థం చేసుకొని. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రోజా గారు అంతకుముందు సినిమా లోకంలో ఉన్నప్పుడు దాదాపు ప్రజానీకాన్నంతా ఉర్రూతలోగించినటువంటి మనిషి. ఈరోజు రాజకీయంలోకి వచ్చింది. రాజకీయంలో నిర్దుష్టంగా మాట్లాడేటటువంటి ఎవరైనా ఉన్నారు మంత్రులనంటే రోజా గారు. ఈరోజు ఒక పండుగ వాతావరణం, నవరాత్రులు మొదలుపెట్టినటువంటి రోజున మరి ఈరోజు రోజు ఇక్కడికి రావడం, మరి గ్రామంలో ఒక చక్కటి పండుగ వాతావరణం ఏర్పడింది.
నా అదృష్టం ఈ గ్రామంలో ఈ స్వామి ఆలయ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తీరొక్క పూలతో ఎంగిలి పూల బతుకమ్మను పేర్చిన మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. బాలానగర్, ఫతేనగర్లలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుల సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, నేడు బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలు కూడా జరుపుకుంటున్నారంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన సంస్కృతి సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లి వాటి ప్రాధాన్యతను చాటి చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి ఇప్పటి వరకు నిర్విహారంగా 16 సంవత్సరాలుగా మీ ఆశీస్సులతోటి బాలానగర్ మహిళా సోదరిమణుల కోరిక మేరకు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న మా బాలానగర్ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు ముఖ్య అతిథి మన శాసనసభ్యులు 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎమ్మెల్యే 3వ సారి సాధించబోతున్న గౌరవ మాధవరం కృష్ణారావు గారికి స్వాగతం సుస్వాగతం. మహిళా సోదరిమణులకు ఒకటే విన్నపం, మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా అక్క చెల్లెలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. నాయన మీరు పాట పెట్టండి, ఈ స్పీచ్లో ఒకసారి మీరు పాట పెట్టండి, మంచిగా ఆడుకుంటారు. బతుకమ్మ పెట్టండి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసికట్టుగా వ్యూహం రచించి పగడ్బందీగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేయించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రజల్లో వ్యతిరేకత గమనించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా అమిత్ షాతో లోకేష్ కు ఇంటర్వ్యూ ఇప్పించారని ఎద్దేవా చేశారు. అయితే 12 రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ లోకేష్ కు ఒక్కరోజు కూడా హోంమంత్రి ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గద్దె దిగే వరకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఏకమవుతాయని ప్రకటించారు. మీరిద్దరూ మాట్లాడుకొని ఈ పని చేశారు. దమ్ముంటే వాస్తవాలు మాట్లాడండి, దమ్ము లేని వెధవలైతే అబద్ధాలు చెప్పండి. మీరిద్దరు మాట్లాడుకొని అరెస్ట్ చేశారు, పక్కాగా ప్లాన్ రచించారు. పక్కాగా ప్లాన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా మాట్లాడుకొని అరెస్ట్ చేసి వాళ్ళు ఎప్పుడైతే తెలుగు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందో ఈరోజు మళ్ళీ తప్పుకుంటా ఉన్నారు. మాకేం సంబంధం లేదు, మాకు కక్ష లేదు. తర్వాత నేను లండన్ పోయినా నేను లేనా అంటాడు. అమిత్ షానేమో నాకేం తెలియదని ఆయన అంటాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా సూటిగా, మరి లోకేష్ 20 రోజులు ఢిల్లీలో ఉంటే నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వాలా? తెలుగుదేశం ఎంపీలు అడిగితే, ఇవాళ కిషన్ రెడ్డి అడిగితే ఇస్తా ఉన్నావు. ఎవరు కిషన్ రెడ్డి? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎన్నిక ఓటర్లు ఇవాళ బీజేపీని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి, చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరింత వ్యతిరేకమయ్యారు కాబట్టి మాట మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నా,
అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ముగ్గురు మాట్లాడుకునే చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. పైగా ఆగమేఘాలపైన ఎందుకు చేశారయ్యా? మీరు విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చారా? ఆయన విచారణకు ఏమన్నా రానని అన్నాడా? మీరు నోటీసే ఇవ్వాలా? పోయి నంద్యాలలో ఉంటే అరెస్ట్ చేశారు. టీవీ డిబేట్లో ఒక ఎంపీ మాట్లాడతాడు, ఆ రోజు అరెస్ట్ చేయకపోతే చంద్రబాబు పారిపోతాడు అంట. ఏమన్నా ఇంత తెలివి తక్కువ మాటలా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు ఎక్కడ పారిపోతాడు? మీరు నోటీస్ 114 చెరువులకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టును దాన్ని వెంటనే టేకప్ చేయాలి, నిర్వాసితులకు నిధులు ఇవ్వాలి, కాలువల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ సదస్సు నిర్వహించారు. అయితే దురదృష్టం ఏమంటే రాష్ట్రానికి పదే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాదాపు 5,600 కోట్ల రూపాయలు కేటాయించి తుంగభద్ర డ్యామ్ నుంచి మనకు నీళ్లు రాకుండా చేస్తాం. ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించారు కాబట్టి తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నీటి వాటా విషయంలో కృష్ణా జలాల పునఃపంపిణీ కొరకు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మరోమారు రెండవసారి అన్యాయం చేస్తాం. ఇంకా పక్కా అన్యాయం ఏమంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తులు తగ్గించి నిర్వాసితులకు ఇవ్వాల్సిన నిధులు కేటాయించకుండా ఆ రకంగా కూడా అన్యాయం చేస్తాం. పదే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే కేంద్రాన్ని నిలదీస్తాను, నిగ్గదీస్తాను, నాకు ఎంపీలు గెలిపించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో ఒక చేతగాని దద్దమ్మగా తయారయ్యారు. నిజంగా నువ్వు చేతగాని దద్దమ్మనే మాట ఎందుకంటున్నామంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్న రోజునే వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తారు. నీ చేతగానితనం వల్లనే ఇవాళ రాష్ట్రానికి పదే అన్యాయం జరుగుతూ ఉంది. సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడడం లేదు. విభజన హామీల అమల్లో భాగంగా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉంటే దాని నుంచి కూడా వాళ్ళు వెనక్కిపోయారు. పైగా ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా కుమ్మక్కై మొత్తం రాష్ట్రాన్ని అదానికి దోచిపెడతా ఉన్నారు. పక్కాగా దోచిపెడతా ఉన్నారు. మీరు ఇవాళ పోర్టులు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఇవాళ స్మార్ట్ మీటర్సు అన్నీ కూడా అదానికి అప్పచెప్తా ఉన్నారు. అదాని ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వారితో కుమ్మక్కయ్యి ఇవాళ దోచిపెడతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున సమాయత్తమవుతా ఉన్నాం. ప్రత్యేకించి నీటి వాటా విషయంలో, కృష్ణా జలాల పునఃపంపిణీ విషయంలో, అప్పర్ భద్ర ప్రాజెక్టు విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 18వ తేదీ నాడు 12 జిల్లాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానించి కడప నగరంలో భారీ ఎత్తున సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. ఆ సదస్సు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి వాళ్ళందరినీ కూడా పోరాటంలో తీసుకురావడానికి ఇవాళ కార్యక్రమాన్ని రూపొందించబోతాం. మీరేమన్నా అడుగుతారా? టీడీపీ అధినేత నారా చంద్రబాబు గత 36 రోజులుగా జైల్లో ఉన్న కనీస సదుపాయాలు కల్పించకుండా ఆయన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా జగన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని కాకినాడ మాజీ మేయర్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ మండిపడ్డారు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించినందుకు నిరసనగా జరుపుతున్న కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆయన త్వరగా విడుదల కావాలని గాంధీనగర్ గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహానికి విన్నవించారు. అనంతరం బాబుతో నేను అనే నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబుపై జరిగిన కుట్రను, ఆంధ్ర రాష్ట్రానికి బాబు చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తూ వివరించారు. నిరంతరం ప్రజలలో ఉండి ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పార్వతి, సత్య, గుజ్జు అనురాధ, ప్రసన్న, రిక్కా లక్ష్మి, పెమ్మాడి సీత, టేకుమూడి అమల తదితరులు పాల్గొన్నారు.
సంఘీభావం బాబు గారికి చెప్పాలి. అదేవిధంగా ఇందులో చదవాలని అన్నింటినీ చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే మీరు అందరూ చెప్పగలుగుతున్నారా? రావాలి అంటే తెలియాలి అంటే మీరు గర్వంగా చెప్పుకోగలగాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మీరు అందరూ యూత్ కాబట్టి మీకు కొంచెం వివరణ ఉంటుంది కాబట్టి చదివి నలుగురికి ఏమ్మా ఆల్ ది బెస్ట్. ఎవరు గట్టిగా మాట్లాడగలరా? నేను వీఆర్విత్ బాబు అని చెప్పమ్మా. వీఆర్విత్ బాబు ఇలా పెట్టండి. వీఆర్విత్ బాబు వీఆర్విత్ బాబు వీఆర్విత్ బాబు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాదాపుగా ఈ రోజుకి 34 రోజులు పూర్తి కావస్తా ఉంది. ఎటువంటి ఆయన ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నా సరే ఎక్కడ పట్టించుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది అంటే, ఈ ప్రభుత్వంలో నెలకొంది అంటే నిజంగా ఈ రాష్ట్రం యొక్క ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు మరి లోకేష్ బాబు గారు ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నారు ఆయన ఆరోగ్యానికి కానీ ఆయన ప్రాణాలకు కానీ ముప్పు ఉంది అని చెప్పి ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి లేదు, మనం చూడలేదు. కేవలం ఈ రోజు ఈ రాష్ట్రంలో పాలన ఒక నిరంకుశ పాలన, ఒక నియంత పాలన సాగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా తలెత్తిన సమస్యలు ఇంకా ఉధృతం అవుతున్నాయని చెప్పి జైలు అధికారులు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పి దాటేస్తున్నా సరే ఒక పక్కన జీజీహెచ్ నుండి అక్కడ సూపరింటెండెంట్ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆయనకి చర్మపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి, ఇవి ఇంకా చల్లటి వాతావరణంలో ఉంచితేనే ఆయన మెరుగుపడతారు అని చెప్పి అయినా సరే ఇప్పటికి ఇంకా ఆయన్ని హాస్పిటల్కి తరలించలేదు అంటే ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయనకి ఎటువంటి ఆపద ఎదురైనా సరే తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ అందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద అయితే మాత్రం నిజంగా చాలా ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చే పరిస్థితులు అయితే మాత్రం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల కోసం రాష్ట్రం కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఈ రోజు ఒక అవినీతి అంటించి ఆయన్ని లోపల పెట్టి ఒక పైశాచికాన్ని పొందినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఈ ప్రజలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ పరిధిలోని బంగారుపేట 2వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమ్యూనిటీ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, సైడ్ కాలువలు, సిమెంట్ రోడ్లు సక్రమంగా లేవని తమ సమస్యలను పట్టించుకొని వెంటనే పరిష్కరించాలని ఆ ప్రాంత మహిళలు కోరారు. దీంతో ఆయన స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నువ్వు కూడా ఉదయం పూట బాగా వస్తా మళ్ళా ప్రతి ఒక్కరికి నేను ఒక నోటీస్ చేసిన ఏమనుకోదు. ఏం లేదు నేను బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. బర్త్ సర్టిఫికేట్
అట్లా కాదు సెంట్రల్ దగ్గర పోతుంది ఎట్లా సెంట్రల్ దగ్గర పోతుంది అని చెప్పి నాకే అర్థం కాదు. సెంట్రల్ దగ్గర చెక్ చేసి దానికి ముందర ఏంటి ప్రొసీజర్ అప్పుడు ఇక్కడ ఉన్నాడు నివాసి అనేది ఎవరు సర్టిఫై చేయాలా అది ఎవరు చేయాలి అది చెప్పేది ఇప్పుడు డెంటల్ దగ్గర సరిపోతాడు అందుకని వాళ్ళు కూర్చొనే ఉంటారు మళ్ళీ ఎప్పుడైనా గుర్తొచ్చి నేను అడుగుతాను ఎన్నికల్లో పోయింది కదా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఎంత సార్ అంటే ఇప్పుడు ఆ టైంలో వీళ్ళు లేరు వాలంటీర్ లేరు అప్పుడు ముందు ఒక కమిషనరే దాని కింద ఉన్న స్టాఫే అప్పుడున్న ఒక రకంగా చెప్పాలంటే ఆ కమిషనరే తెలుగుదేశం గవర్నమెంటే కాబట్టి బాడిగింట్లో ఉంటారు చూసి డీటెయిల్స్ చూసి అప్లై చేసి మనం హెల్ప్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జనగర్జన పేరుతో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పార్టీ నాయకుడు గజ్జల ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని సిరిపురం యాదయ్య ప్లే గ్రౌండ్ లో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించినట్టు తెలిపారు. ఒకసారి చూద్దాం సమయం సామాజిక తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పూర్తిగా దళితులని బహుజనులను అందరినీ కూడా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మోసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ దాని నాయకుడు కేసీఆర్. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ద్వారానే సామాజిక ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేసిండ్రు, దాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దాన్ని తెలంగాణలో కూడా రాబోయే కాలంలో అన్ని రకాలుగా వాళ్ళని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి ప్రత్యేకమైనటువంటి యోజన చేసి మేము రాబోయేటువంటి ఎన్నికలలో చెప్పబోతా ఉన్నాం. దానికి అనుగుణంగా మేము ప్రణాళికను కూడా సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావ తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ లేచేటువంటి పరిస్థితి ఉండదు. టైటానిక్ పడవకు చూద్దామని పోతే కూడా ఈ మధ్యకాలంలో వేరే దేశంలో మునిగిపోయి దాంట్లోనే చచ్చిపోయినారు. చాలా పెద్ద పెద్ద ధనవంతులు కలిసి టైటానిక్ పడవను చూస్తేందుకు పోయి దాంట్లోనే మునిగిపోయి చచ్చిపోయారు. మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా తెలంగాణలో అదే. ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. మూడో విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ మహేశ్వరము దీని చుట్టుపట్టు ఉన్నటువంటి ప్రాంతాలకు బీజేపీ పార్టీనే శ్రీరామ రక్ష. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ మతమౌఢ్యం నుంచి రక్షించలేదు. మత ఉగ్రవాదం నుంచి ఈ పార్టీలు రెండు కూడా రక్షించలేవు. ఈ మూడు పార్టీలు, ఇంకోటి ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ మూడు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులను కానీ ఎవరిని కూడా రక్షించేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం బీజేపీ నాయకులు మాత్రమే ఈ ప్రాంతాన్ని రక్షించగలుగుతారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించగలుగుతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రేపు ఎన్నికలలో అదే చెప్పబోతా ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి దేశంలో ఉన్నటువంటి అగ్రనాయకులలో భాజపాలో మొదటి తరం నాయకులు, వారు మంచి సందేశాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ రాజ్నాథ్ సింగ్ గారికి స్వాగతం చెప్పి భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చినందుకు పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తోటకూర వజ్రేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుపుతూ తప్పకుండా మేడ్చల్ జిల్లాలో అందరి సహకారంతో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో నా విజయం కాదు, ఈ అందరి నా ఓటర్ల విజయం. ఇది నాకు టికెట్ రావడానికి కారణం
ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు మిగతా గ్రామవాసులకు 80,000 ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరినీ చూసి నాకు బీఫామ్ ఇచ్చింది. ఈ బీఫామ్ను మేడ్చల్ నియోజకవర్గంలో నేను ఇప్పటికి 2 సార్లు ఓడిపోయాను. ఇది 3వసారి. ఈ 3వసారి విజయం ఖచ్చితంగా వరిస్తుందని అనుకుంటున్నా. వీళ్ళందరికీ సేవ చేసే భాగ్యం కూడా కలగాలని మా బంగారు మైసమ్మను కోరుకుంటున్నాను. ఈ ఊళ్ళో ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ తెచ్చుకొని ఈరోజు 3వసారి నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి దీవెనలతో, రాహుల్ గాంధీ గారి దీవెనలతో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా నాకు మదయాక్షి గౌడ్ గారు అందరి దీవెనలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా అధిష్టానం అంతా కూడా నా మీద ఒక పెద్ద బాధ్యత పెట్టింది. నేను ఈ బాధ్యతను మా సోదరుల మీద, మా కుటుంబం మీద పెడుతున్నా. నా కుటుంబమే నా బోడుప్పల మున్సిపల్. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట జాతీయ రహదారిపై ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో పాదచారులకు తగిన ప్రాధాన్యత ఉండే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణ ప్రధాన ఉద్దేశంగా భావించి వాహనాలతో కాకుండా ప్రత్యేకంగా రోడ్ క్రాస్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ అధికారులు ఎంపీ నిధులు సద్వినియోగం చేసుకుని త్వరితగతిన ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. చిలుకలూరిపేట జాతీయ రహదారిపై గత 2 వారాల్లో 7 చనిపోయిన నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ ప్రాధాన్యతను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఒక వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. వారు అందుబాటులో లేనందున మేనేజర్ గారు ఇవ్వడం జరిగింది. ఎంపీ నిధులతోటి 45 లక్షల రూపాయలు వారు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి త్వరితగతిన కావాల్సినటువంటి ఆ సాంకేతికమైనటువంటి వర్క్ అంతా కూడా ఫుల్ఫిల్ చేసి వాటిని చిలకలూరుపేట వచ్చే విధంగా చూడాలని, అదే మాదిరిగా మనం నిన్న కూడా యాక్సిడెంట్లో మనిషి చచ్చిపోయినట్టుగా చూసాం. కృష్ణా తర్వాత కూడా 3-4 యాక్సిడెంట్లో మనుషులు చనిపోయినారు. ఇది చాలా స్పీడప్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్ని పట్టణాల్లో ఈవేళ ట్రాఫిక్ సిగ్నల్ లైట్లో ఒక ప్రొవిజన్ పాదాచారులు కంటే వాళ్ళ వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, బాల్యంతలు కానీ, చిన్నపిల్లలతోటి ఇంత పెద్ద హైవే మీద రోడ్డు క్రాస్ అవ్వాలంటే సిగ్నల్స్ ఉన్నప్పటికీ పాదాచారులకి సపరేట్గా ప్రొవిజన్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, అదే మాదిరిగా నసరాబాద్ సెంటరు, కళ్యాణి సెంటర్లో అనౌన్స్మెంట్, ట్రాఫిక్ నిబంధనల అనౌన్స్మెంట్ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి అధికారులు త్వరితగతిన. అనంతపురం 1వ రోడ్డులో ప్రసాద్ స్కూల్లో నారాయణ స్కూల్, చైతన్య స్కూల్ 2వ శనివారం అయినా కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఎఫ్ నాయకులు ప్రసాద్ స్కూల్ కు వెళ్లి తరగతులను బహిష్కరించి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య, కుళాయి స్వామి, నగర నాయకులు మంజు రారాజు, పవన్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఏ క్లాస్ బాబు మీరు? 8th? మీకు ఎగ్జామ్ ఉందా? హైదరాబాద్ పాత బస్తీలోని ఉప్పుగూడ శివాజీనగర్ ఫేజ్ 3 శ్రీ దుర్గా పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు తాడెం శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్ పాల్గొని మహిళలందరికీ ఎంగిలి పువ్వుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు, చిన్నారులు పలు రకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మగుట్టం వెంకటేష్, ఎం వెంకటయ్య, కె సత్యనారాయణ, ఎం రాములు, జి చంద్రమౌళి, ఎం సారయ్య, ఎం శంకర్, జె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా పక్షపాతిగా పాలన సాగిస్తున్న సీఎం జగన్. ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్కే రోజా వెల్లడి. మన సంస్కృతి సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దే. కొనియాడిన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మోడీ అమిత్ షా జగన్ కలిసికట్టు వ్యూహంతోనే చంద్రబాబు అరెస్ట్. ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. చంద్రబాబుపై కక్ష సాధిస్తున్న జగన్ రెడ్డి సర్కార్. తెలుగు మహిళా కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ధ్వజం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్నారండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.